గ్రహిస్తున్నారు. అందు గురించే ఈ రోజు ఈ రకమైన ఏదైతే అన్కాన్స్టిట్యూషనల్ యాక్టివిటీని అటు హైకోర్టు ఇటు సుప్రీంకోర్టు కూడా నిరాకరించినదని స్పష్టంగా ఒక బుద్ధి ఇప్పుడైనా కనీసం బీసీ ప్రజలు మాకు మమ్మల్ని ఎండగడతారు, బీసీ ప్రజల వీధిలో పోతే మమ్మల్ని కొడతారు అనే విషయాన్ని గ్రహించాలి కాంగ్రెస్ పార్టీ. రైట్. కాంతి కిరణ్ గారు, మరి కాసేపట్లో మీ దగ్గరికి వస్తాను. మనతోటి బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు అందుబాటులో ఉన్నారు. రామ్మోహన్ గారితో మాట్లాడదాం. రామ్మోహన్ గారు నమస్తే అండి. రామ్మోహన్ గారు ఎస్ వినబడుతుంది. రామ్మోహన్ గారు, ఏదైతే ప్రస్తుత పరిస్థితులు 2 రోజుల నుంచి ఏం జరుగుతుందో తెలుసు, హైకోర్టు తీర్పు ఏమి ఇచ్చిందో తెలుసు, బీజేపీ బీఆర్ఎస్ కలిసి బీసీలకి అన్యాయం చేస్తుందన్న మాటల్లో వాస్తవం ఎంతుంది? ప్రధానంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీని మీరు లోకల్ ఎలక్షన్లకు వెళ్ళండి, లోకల్ ఎలక్షన్లకి వెళ్ళండి ఎన్నోసార్లు కార్నర్ చేశారు. తీరా కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లకు వెళ్ళే టైంకి మీరు ఎందుకు కాలు అడ్డు పెట్టినట్టుగా, ఎందుకు బీసీలకు సంబంధించిన వాటిలో ఎందుకు నోరు మెదపట్లేదని వస్తున్న మాటల్లో ఆరోపణలో వాస్తవం ఉందంటారా? ఏం చెప్తారు మీరు? మొట్టమొదటిగా రేవంత్ రెడ్డి గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక పరిపాలన ఎట్లా జరుగుతుంది అంటే రాజ్యాంగబద్ధంగా పరిపాలన సాగుతుంది, చట్టానికి లోబడి పరిపాలన సాగుతుంది, రాజకీయాలకు అతీతంగా పరిపాలన సాగుతుంది. ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుని నువ్వు ముఖ్యమంత్రి అవుతున్నావు, ఎలక్షన్ రాకముందుకు చెప్పింది ఏంటండి, బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తా, ఈ రాష్ట్రాన్ని అప్పుల నుంచి బయటకు తీసుకొస్తా, మహిళలకు అవిస్తా అలవి గాని హామీలు ఇచ్చి, మరి 42% రిజర్వేషన్ అనేది అమలు అవుతుందా, చట్టం లోబడి ఉందా, ఏదైతే మన రాజ్యాంగబద్ధంగా ఇది అప్లికబుల్ అవుతుందా, బీసీలకు నేను న్యాయం చేయగలుగుతాననే యొక్క కనీస ఇంగిత జ్ఞానం లేకుండా ఆయన ప్రవర్తించాడు. దాని దగ్గర అందరూ ఏమంటున్నారు, చెప్పినా కదా చేయమని అంటున్నారు. ఎవరు వద్దంటారు? 42% రిజర్వేషన్ ఇస్తా అంటే ఎవరు వద్దన్నారు? నీకు అది రాజ్యాంగబద్ధంగా హక్కు లేదు కాబట్టి అది అక్కడ ఫెయిల్ అయిపోయింది. ఒకవేళ అది ఉంది అని ఇంత సోదరుడు పెద్దలు చెప్తారు, ఆచార్య గారు చెప్తా ఉన్నారు. మరి ఇటువంటి బీసీ నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ ఎన్కేసుకురావడం అనేది చాలా విచిత్రంగా ఉంది పరిస్థితి. ఇది తన హక్కులు కోల్పోతున్నా తాను కాంగ్రెస్ పార్టీ ఎన్కేసుకొస్తుండే ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు. రేవంత్ రెడ్డి గారు ఇల్లు ముట్టడి చేయాలి, అందరు కలిసి బీసీలు అందరు కలిసి బీసీ సమాజం. ఇలా ఆర్కృష్ణ గారు ఏం చెప్తున్నారు, నోటికాడ ముద్ద తీసుకున్నట్టున్నారు. ఎవరు తీసుకుని నోటికాడ ముద్ద? ఎవరు చెప్పారు నీకు 42% రిజర్వేషన్ ఇస్తా అని? కాంగ్రెస్ పార్టీ చెప్పింది, రేవంత్ రెడ్డి చెప్పిండు, వాళ్ళ మంత్రిమండలి చెప్పారు, రాహుల్ గాంధీ చెప్పారు, అందరూ వచ్చి డిక్లరేషన్ చేసారు కామారెడ్డిలో. అందరూ కలిసి ఇల్లు ముట్టడి చేయండి. హైకోర్టు చెప్తుంది, హైకోర్టు జడ్జి తప్ప. మరి ఇప్పుడు ఇచ్చిన తీర్పిచ్చి ఇప్పుడు ఎవరు తప్పు పడుతున్నారు? అందరూ కలిసి భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ కలిసి ఈ యొక్క బిల్లు అడ్డుకున్నదా? ఇంతకన్నా సిగ్గుమాల మాటలు ఇంకోటి ఉన్నాయండి? ఎవరు అడుగున్నారు? కోర్టు అడుగుందా? బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ భవన్ లో లేకపోతే శ్యామప్రసాద్ ముఖర్జీ భవన్ లో నిర్ణయం చేసి 40% రిజర్వేషన్ చెప్పిరా? ఎట్లా మాట్లాడేవాళ్ళు? ఎక్కడ దిక్కులేక ఏం మాట్లాడో తెలియక సోయి తప్పి అడ్డగోలు వ్యాఖ్యానాలు కావచ్చు, జూపల్లి కావచ్చు మాట్లాడడం చరిత్ర ఉందా? కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ మంత్రులు కోర్టులో కూర్చొని ఏదో చేద్దామని ప్రయత్నం చేశారు. అక్కడ ఇలా న్యాయ వ్యవస్థను ప్రశ్నిస్తా ఉన్నారా మీరు? రాజ్యాంగబద్ధంగా కోర్టు ఏం చెప్తుందో కోర్టు ఎవరికి కూడా ఫేవర్ చేయదు. ఏదైతే కరెక్ట్ ఉందో, ఏదైతే న్యాయం ఉందో, ఏదైతే మనం లిఖితంగా రాసుకున్నామో, చట్టం న్యాయం రాసుకున్నామో దాని ప్రకారం రాజ్యాంగంలో ఏదైతే ఉందో అది మాత్రమే కోర్టు చెప్తుంది. మరి ఈ రోజు హైకోర్టు కొట్టేసింది అంటే ఆయన అంటారు కదా, పెద్దలు సుప్రీంకోర్టు పోతాం అంటే అంతర్రాష్ట్రీయ సమాజం కోర్టుకు పోయి ఎవడొద్దంటారు మిమ్మల్ని. కానీ మీరు చెప్పింది అబద్ధం, బూటకం. ఈ యొక్క 24 నెలలుగా మీరు చేసిందంతా మోసం కాబట్టి కప్పిపుచ్చుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ ప్రజలకు దృష్టి మరల్చి స్థానిక సంస్థ ఎన్నికలు పెడితే మీ బతుకంతా బయటపడుతుంది కాబట్టి అది తప్పించుకోవడానికి బీసీ కార్డు ముంగలికేసి వాళ్ళ భావోద్వేగాలు రెచ్చగొట్టి వాళ్ళ రోడ్ల మీద తీసుకొస్తూ అందరూ కన్ను తెరుచుకొని మీ ఇంటికి వచ్చి తన్నే పరిస్థితులు రేవంత్ గుర్తుపెట్టుకోవాలి. రామ్మోహన్ గారు, మన దగ్గర వాకిటి శ్రీహరి గారు మాట్లాడిన బయట ఒకటి అయితే ఉంది, ప్లే అవుతుంది, చూద్దాం. తర్వాత మీరు మాట్లాడుతురు. కానీ వాకిటి శ్రీహరి గారు బయట ఒకటి ప్లే అవుతుంది. రిజర్వేషన్లకు ఒప్పుకుంటారని ఒక మంచి పాజిటివ్ కోణంలో పోతున్న సందర్భంలో స్టే విధించి కారణాలు చెబుతాం తర్వాత అంటా ఉన్నారు. మేమంటున్నాం, ఈ రోజు ఒక్కసారి ఆలోచన చేయాలి. తెలంగాణ యావత్ బీసీ వర్గాలు ఆలోచన చేయాలి. రాష్ట్రంలో రాష్ట్ర ప్రకారంగా చేయాల్సినటువంటి అన్ని అంశాలని కూడా ఎక్కడ కూడా భూతత్వం పెట్టి చూసి ఎక్కడ ఇబ్బంది కావద్దు అనే ఉద్దేశంతో బిల్లులు పాస్ చేయటం కానీ మిగతా ఇతరత్ర అంపెరికల్ డాటా మీద ఈ రోజు తీసుకొచ్చి హైకోర్టులో స్టే విధించే విధంగా ఉంది అని తెలిసి ఇది విధించకూడదు, మా దగ్గర ఇంత డాటా ఉందని చెప్పిన తర్వాత కూడా ఈ రోజు స్టే విధించి బీసీల నోటికాడి ముద్దను గుంజాలని ప్రయత్నం చేసేటువంటి సందర్భం
చాలా శోచనీయమని తెలియజేస్తా ఉన్నా. రైట్. వాకిటి శ్రీహరి గారు కూడా అదే మాట మాట్లాడారు. అయితే మా బట్టి విక్రమార్క గారు దీని గురించి ఒక